హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ఫాతిమా. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025-26 ఆర్థిక సంవత్సరానికి 3.25 లక్షల కోట్ల బడ్జెట్ను సిద్ధం చేసింది. ఈసారి సంక్షేమ కార్యక్రమాలకు భారీగా నిధులు కేటాయించి ప్రజలకు నేరుగా లబ్ధి చేకూరేలా చర్యలు తీసుకుంటోంది. ముఖ్యంగా తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి పథకాలకు ప్రాధాన్యం ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025 ఏప్రిల్ 1 నుంచి మొదలయ్యే ఆర్థిక సంవత్సర బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది. మొత్తం 3.25 లక్షల కోట్ల ఖర్చు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈసారి సంక్షేమ పథకాలకు అధిక ప్రాధాన్యం ఇచ్చి ప్రజలకు నేరుగా లబ్ధి చేకూరేలా ఈ బడ్జెట్ రూపుదిద్దుకుంది. ప్రభుత్వం ప్రధానంగా 3 కీలక సంక్షేమ కార్యక్రమాలకు భారీగా నిధులు కేటాయించింది. తల్లికి వందనంకు 10,300 కోట్లు విద్యార్థుల తల్లులకు ఆర్థిక సహాయం అందించే ఈ పథకం ప్రతి ఇంట్లో ఉన్న విద్యార్థుల సంఖ్య ఆధారంగా సాయం అందిస్తుంది. పేద మరియు మధ్యతరగతి కుటుంబాలకు ప్రయోజనం చేకూరేలా ఈ పథకాన్ని రూపొందించారు. తల్లులు పిల్లలను నిరంతరం పాఠశాలలకు పంపించడానికి ఈ పథకం మద్దతుగా ఉంటుంది. అన్నదాత సుఖీభవకు 10,717 కోట్లు, రైతులకు ఆర్థిక సహాయం అందించే ఈ పథకానికి 10,717 కోట్లు అవసరమని అంచనా వేశారు. విత్తనాలు, ఎరువులు, సాగు ఖర్చులు, పంట నష్ట పరిహారం వంటి అంశాలకు ప్రభుత్వం నేరుగా ఆర్థిక సహాయం అందించనుంది. ధాన్యం కొనుగోళ్లను ప్రోత్సహిస్తూ రైతులకు గిట్టుబాటు ధర అందేలా చర్యలు తీసుకుంటోంది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించేందుకు ప్రభుత్వం భారీ మొత్తాన్ని కేటాయించింది. పేద మరియు మధ్యతరగతి కుటుంబాలకు చెందిన మహిళలు ఈ పథకంలో పనికి, చదువులకు వెళ్లేందుకు ప్రయాణ ఖర్చును తగ్గించుకోవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది మహిళలు ఈ పథకంలో లబ్ధి పొందుతున్నారు. ఈ సంక్షేమ పథకాలతో పాటు ప్రభుత్వం రాష్ట్రాభివృద్ధికి అవసరమైన మౌలిక వసతులకు కూడా భారీగా నిధులు కేటాయించనుంది. అమరావతి నిర్మాణం కోసం ప్రత్యేక నిధులు కేటాయించారు. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసేందుకు తగినంత నిధులు కేటాయించారు. మహిళలకు వడ్డీ లేని రుణాలు అందించేందుకు చర్యలు తీసుకుంటోంది. విద్య, వైద్యం, రహదారుల అభివృద్ధికి కూడా ప్రాధాన్యత ఇచ్చింది. ఈ భారీ బడ్జెట్తో రాష్ట్ర ఆర్థిక స్థితిగతులు, ప్రజలకు కలిగే ప్రయోజనాలు ఎలా ఉండబోతున్నాయి? అధికారిక ప్రకటన కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.